హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రోజు మన టాపిక్ వచ్చేసరికి రెట్రో మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో మనం దీని గురించి అయితే రివ్యూ అయితే పోస్ట్ అయితే చేయలేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాత్రం ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు అయితే ఎవరైనా సరే ఈ మూవీ చూసి ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే రిలీజ్ అయ్యి కూడా ఒక 10 days అవుతుంది కాబట్టి మీకు ఇందులో ద మోస్ట్ ఇరిటేషన్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి మామ. నాకైతే మోస్ట్ ఇరిటేషన్ క్యారెక్టర్ వచ్చేసరికి పూజా హెగ్డే అన్నమాట. సో ఆ క్యారెక్టర్ మాత్రం ఇరిటేషన్ అయితే నాకు తెప్పించేసింది. సో మెయిన్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. రెట్రో మన మూవీలో వచ్చేసరికి సూర్య గారు గ్యాంగ్స్టర్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అని అనుకుంటాడు అన్నమాట. సో అందు నుంచి అయితే వెళ్ళిపోవడానికి ఆయన ట్రై చేసినప్పుడు ఆయనకి పాత ఖర్చులు ఉంటాయి కదా. సో వాళ్ళ ఫాదరే చంపాలని చెప్పేసి అని చూస్తాడు. ఎందుకు? గోల్డ్ ఫిష్ కోసం. సో మనకి మూవీ క్లైమాక్స్ వరకు కూడా మనకి గోల్డ్ ఫిష్ అనేది ఏంటనేది మాత్రం మనకు అర్థం కాదు. లాస్ట్లో చూపిస్తారన్నమాట. సో ఆ మూమెంట్ మాత్రం కొంచెం గూస్ బంప్స్ వస్తుంది. ఓవరాల్ మూవీ మాత్రం చాలా వేటుకు అయితే నాకు బాగానే నచ్చింది. కార్తీక్ సుబ్బరాజు గారి దగ్గర నుంచి ఒక్కసారి చూస్తే మాత్రం మూవీ అనేది మనకైతే అర్థం కాదు. సో మినిమం 2 సార్లు చూస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆయన మూవీస్ మాత్రం అలాగే ఉంటాయి ఖచ్చితంగా. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన మూవీ ఒకసారి చూస్తే అర్థం కాదనేది పారివేలు. సో మనకి సూర్య గారి పేరు వచ్చేసరికి అందులో పారి ఆయన లైఫ్ ఎటు వెళ్ళిపోయింది. సో చిన్నప్పటి నుంచి పెద్ద అయిన దాకా తన లైఫ్ అనేది చాలా వరకు అయితే డిఫరెంట్గా ఉంటుంది. తనకు వైలెంట్ అనేది తప్ప అంటే స్మైల్ అనేది ఆయనకి తెలియదు అనమాట. ఆయన దాని గురించి స్మైల్ ఎక్కువ, ఈ పదాన్ని మన మూవీస్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. నాకు నవ్వు రాదు అని చెప్పేసి అని. సో అది ఆయనకు నవ్వు ఎందుకు రాదు? చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్ ఎందుకని డిఫరెంట్గా ఉంది, అందరి పిల్లలతో కలవకుండా ఎందుకని డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అని మనకైతే ఉంటుంది. సో మనకి ఎక్కువ వైల్డ్నెస్ అనేది చూపించుకుంటూ వెళ్ళిపోయారు. పార్వేలికి కోపం ఎక్కువ. సో ఆ కోపం ఎందుకు ఉందని చెప్పేసి అని మనకి మూవీ క్లైమాక్స్ వచ్చినాకే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మన పూజా హెగ్డే గారి క్యారెక్టర్ అయితే ఉంది కదా. సో నాకు చాలా వరకు అయితే ఇరిటేషన్ అయితే ఎందుకు వచ్చిందంటే, మనోడు ఏదైనా సరే ఒక వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, అంటే కోపపడాల్సిన సిచ్యువేషన్లో కూడా కోపపడకూడదు, కూల్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని తను అంటూ ఉంటుంది అనమాట. సో మనోడు చేసేది కొన్ని క్యారెక్టర్స్ అంటే కొన్ని విషయాల్లో అది కరెక్ట్గా ఉన్నా కానీ పూజా హెగ్డే అలా చేయకూడదు అని చెప్పేసి అని తన్ని హోల్డ్ చేసినట్టయితే అనిపిస్తుంది. సో అలా హోల్డ్ చేయడం మనకి కొన్ని ఇరిటేషన్ సీన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో కామన్గా మనకి లాస్ట్ టైము విక్రమ్ గారితో తీసిన సినిమా ఉంది కదా, సినిమా పేరు అంత గుర్తు రావట్లేదు. సో అందులో మన విక్రమ్ గారి పేరు గాంధీ. సో ఆ వైఫ్ క్యారెక్టర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ డిజైన్ చేసుకున్నారు ఇందులో కూడా పూజా హెగ్డే గారి క్యారెక్టర్ వచ్చేసరికి. సో అందువల్ల నాకు కొంచెం ఇరిటేషన్ అనేది అయితే అనిపించేసింది. సో మన పారి వచ్చేసరికి చేయాల్సింది ఒక ధర్మ యుద్ధం. అది మనకి క్లైమాక్స్ వచ్చిన తర్వాత మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. సో అలా కాకుండా అంతా హోల్డ్ చేయాలని చెప్పేసి అని మన చూస్తా రుక్మిణి. సో రుక్మిణి మీన్స్ పూజా హెగ్డే. సో తన క్యారెక్టర్ వచ్చేసరికి రుక్మిణి. మనకి ఇందులో చాలా క్యారెక్టర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటే మనకి చూపించే విధానం కూడా ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. వార్ అని, అలాగే హాస్యం అని, అలా కొన్ని సెట్టింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతారు. క్లైమాక్స్ వచ్చేసరికి యుద్ధం. సో మనకి ఇట్లా మనకి ట్రైలర్లో కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేశారన్నమాట. సో అదే విధంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నాకైతే కొన్ని సీన్లు అయితే మాత్రం చాలా వాటికి క్రేజీ అనిపించినాయి, ఇంకొంచెం అయితే ఇరిటేషన్ అయితే అనిపించింది. మెయిన్ పూజా హెగ్డే గారి రోల్. సో అదనమాట. సో వీడియోకి అయితే ఉంది. మీకు వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.